హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. వేసవిలో లభించే ఈ పచ్చి మామిడికాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ మ్యాంగో మురబ్బా కోసం 4 చిన్న సైజు మామిడికాయలను తీసుకుని పుల్లని అనమాట బాగా ఉప్పు నీళ్లతో కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు తొడిమ దగ్గర కట్ చేసి తీసేసి పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెక్కు తీసి పెట్టుకున్న 4 మామిడికాయలని ఇప్పుడు సన్నగా తురుముకోవాలి. మామిడికాయలు కొన్ని చిన్నవిగా కొన్ని పెద్ద సైజులో అలా ఉంటాయి కాబట్టి మనం తురిమిన తరువాత ఆ తురుముని కొలుసుకుంటే సరిపోతుంది. ఈ మ్యాంగో మురబ్బాని చపాతీ, పుల్కా, దోశలు లాంటి వాటిపైకి వేసి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ మ్యాంగో క్యాండీ లాగా ఒక ఐస్ క్రీమ్ స్టిక్ కానీ స్పూన్కి కానీ చుట్టి ఇచ్చినట్లయితే అలాగే చప్పరించుకుంటూ ఇష్టంగా తింటారు. ఇందులోకి 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, తీపి కోసం బెల్లంతో పాటు ఖర్జూర పళ్ళు కూడా గింజలు తీసేసి వేస్తున్నాను. 1 కప్పు బెల్లము పౌడర్ కానీ ఇలా తురిమి పెట్టుకొని కానీ వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క పొట్టు తీసేసి అది కూడా కొంచెం తురుముకొని మామిడి తురుములో వేసుకోవాలి. 1 కప్పు మామిడి తురుముకి 1/2 కప్పు బెల్లం, 1/4 కప్పు గింజలు తీసిన ఖర్జూర పళ్ళు వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం బెల్లం కూడా వేసుకోవచ్చు. మీరు తినే తీపిని బట్టి 1/2 కప్పు కానీ 1/4 కప్పు కానీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. బాండీలో 1 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, కొద్దిగా అల్లం కూడా తురిమి వేసుకున్నాం కదా, అది వేసుకొని తురుములోకి ఫస్ట్ డేట్స్ వేస్తున్నాను. అవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుతూ ఉంటే మామిడికాయ తురుములో ఉన్న తేమకి బెల్లం కరిగి పాకంలాగా అవుతుందన్నమాట. మొదట కొంచెం పలుచుగా అవుతుంది, తర్వాత కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడి చిక్కగా వస్తుందన్నమాట. ఫైనల్గా మనం రెడీగా పెట్టుకున్న ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడిని కూడా వేసుకొని అన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో గాలిపోకుండా గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్కి పైనే నిల్వ ఉంటుంది. మనం ఎక్కడ తడి తగలనీయలేదు కాబట్టి బయట ఉంచితే కూడా చెడిపోకుండా 1 ఇయర్ వరకు అలాగే ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అంతే. పుల్లగా కారంగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మ్యాంగో మురబ్బా రెడీ అయిపోయిందండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.